నేటి రాత్రిలో వార్త వచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో స్పెషల్ టీం గుట్కా సప్లై కేంద్రాలను గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఇది నిజామాబాద్ లో. ఇట్లా నిజామాబాద్ అనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు సప్లై చేస్తుండ్రు, ఏడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఏడికెళ్ళి తెస్తుండ్రు ఏందనే ప్రతి ఒక్క వివరాలు కూడా ఇంకా పోలీసులు తీసుకురావాలి. మరి వీళ్ళను కప్పిపుచ్చుతున్నది ఎవరు, రాజకీయ నాయకులు వీళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళ పైన రైడ్ చేసేటప్పుడు వాళ్ళందరూ ఫోన్లు ఏపీ చేసి ఆపుతున్నారంట. ఎందుకు అంటే ఒక్క రోజుకు తెలంగాణలో ఇది కొన్ని కోట్లలో దందా నడుస్తున్నది. అంటే ఒక్క రోజుకు అన్ని కోట్లలో నడుస్తున్నదంటే మీరు నెలలో చూసుకున్నట్లయితే కొన్ని వందల కోట్లు దాటిపోతున్నది. ఇక మనం భారతదేశంలో మొత్తం చూసుకున్నట్లయితే వేల కోట్లకు దాచిపోతున్నది. ఎవరన్నారు ఇక చెప్పండి. ఇక మా ఇండియా పేద దేశం అని చెప్పి అంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి, అరే చూడు మా ఇండియా, మా భారతదేశం కూడా ఖాళీ తిని తువ్వ నుంచే గుట్కాకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దానిపైన ఒక నియంత్రణ అనేది లేదు.